పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తిరుపతి భారతీయ విద్యాభవన్కు విచ్చేసి అక్కడి విద్యార్థులను వారి దివ్యానుగ్రహ భాషణంచే ఆశీర్వదించారు. శనివారం సాయంత్రం తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్కు కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేశారు. విజయేంద్ర సరస్వతి స్వామి వారికి భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ముందుగా వేద విద్యార్థి వేద పఠనం నిర్వహించారు. No Brihaspati no Brihaspati Dadu Brihaspati no Brihaspati Dadu Savita paschata at savita paschata at savita bhupasta at అనంతరం భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ కంచిపీఠంపై, స్వామివారిపై మరియు భారతీయ విద్యాభవన్కు విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆగమనంపై పద్యాలను వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల తాను రచించిన శ్రీ కపిలేశ్వర శతకాన్ని స్వామివారికి సమర్పించారు. భజే గురు శ్రీ విజయేంద్ర దేవం శోభలు హంచే విశ్వగురు సుందర రూపు నిరాకతోడ విద్యాభరితాత్మకుండు పరమాత్ముడి చేరగ భారతీయ విద్యాభవనంబు సార్థక పదంబుగ రాజిలే భారతీయ విద్యాభవనంబు సార్థక పదంబుగ రాజిలే అట్టి లోక దివ్యాభయకారకు అట్టి సర్వలోకాభయకారకుం కొలుతూ అర్మిలి శ్రీ విజయేంద్ర సద్గురు కంచి శృతిధ్వనుల్ సతముఖాలిడి దివ్య విపంచి కంచి శృతిధ్వనుల్ సతముఖాలిడి దివ్య విపంచి పుణ్యమున్ పెంచి భవాబ్ధికష్టములు వేగ హరించి భవాబ్ధికష్టముల వేగ హరించి సమంచితాపవర్గాంచల పీఠమిచ్చి జగమంత సనాతన ధర్మ వృద్ధి గావించి అనుగ్రహించి గురు విద్యుల రూపముగాంచి ప్రోసుతం అని జగద్గురువుల శ్రీచరణములకు ప్రణమిల్లు. అనంతరం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు దివ్యానుగ్రహ భాషణం చేశారు. రామకార్యార్థం సముద్ర లంఘనకు సిద్ధమైన హనుమంతుని మైనాకుడు ఆహ్వానించే వృత్తాంతాన్ని వివరించి ప్రతి ఒక్కరికి సహాయపడే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని ఉద్బోధించారు. మానవునికి ఆశలు సహజమేనని, కానీ దురాశ ఉండరాదని, ధర్మానుకూలంగానే ఆశలు ఉండాలని తెలియజేశారు. పరీక్షలకు ఏ విధంగా అభ్యాసం చేస్తారో అదేవిధంగా అదే అభ్యాసంతోనే పరిపక్వత కూడా సాధ్యమవుతుందన్నారు. దాన ధర్మాలు చేయడం మన భారతదేశ లక్షణమని తెలిపారు. వేదం మన దేశానికి మార్గదర్శకమని, నిత్యం దైవ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు రుణపడి ఉండి సంప్రదాయాలను పాటించాలని ఉద్బోధించారు. అలా గుర్తుపెట్టుకుని చెప్పాల్సింది. ఆ వేదం అనేది చాలా కంఠస్థం చేయటం అనేది, పుస్తకం అవసరం లేకుండా ఆ వేద పఠనం చేయటం అనేది చాలా గొప్పది. 26లో జరుగుతుందంటే దాంట్లో గొప్ప పండితులు పాడతారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. విడిగా ఈ పాటలు పాడాలన్నా, ఈ వేదం చెప్పాలన్నా
నిస్సందేహంగా చెప్పాలి, అక్షరం లోపం లేకుండా చెప్పాలి. స్వరం ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అలాంటి స్వరాలు ఉంటాయి. ఆ వేద పఠనం చేసే ఒక పద్ధతి. పఠనం చేసినప్పుడు తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు, ఏనుగు పైన ఊరేగింపని చేస్తారు. అలా కాశీలో కలవాడు. ఇప్పుడు మన దేశంలో కూడా ఇక్కడ కూడా ఈయన భాస్కర ఘనాపాటి గారు రాబోయే 17వ తారీఖు ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అపార కరుణా సింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం. ఇక్కడ తిరుపతి క్షేత్రంలో భారతీయ విద్యాభవనము గొప్ప విద్యా సేవని ఇక్కడ ఉండే స్థానికులకి, అప్పుడప్పుడు ఇక్కడ ఉద్యోగ నిమిత్తం వస్తున్న భక్తులకి, భక్తుల పిల్లలకి కూడా మంచి విద్యని అందిస్తున్నది. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వేరే ఊరు నుంచి దేవస్థానంలో కానీ ఇంకా ఉద్యోగ నిమిత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ పెద్ద యూనివర్సిటీలో కానీ ఎవరైనా ట్రాన్స్ఫర్ అలా వచ్చినా వాళ్ళు వాళ్ళ పిల్లల చదువు మంచి భవిష్యత్తు కోసము ముందు వారు ప్రయత్నం చేసే విద్యా సంస్థగా ఈ భారతీయ విద్యాభవనం అనేది ఉన్నది. బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోవాలి, ముందు ఆ తెలుసుకోవాలి అనే ఆ తపన ఉండాలి, ఆశ ఉండాలి. మనం విద్యని నేర్చుకోవాలి, అప్పుడే జిజ్ఞాస అంటారు. ధర్మాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు మనుషులు, ఇంకా రకరకాల మనుషులు, రకరకాల ఎన్నో కొత్త సృష్టి చేశారు. ఆ సృష్టి చేసినప్పుడు క్రియేషన్ ఈ ప్రజలు కానీ ఇంకా తీగలు కానీ సహ యజ్ఞా ప్రజా సృష్టివా. అనంతరం కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల అధ్యాపక బృందంచే సంగీత కచేరీ జరిగింది. వేణువుపై మండా అనంతకృష్ణ, మృదంగంపై తిరుపతి మృదంగం సుధాకర్ స్వామివారి సమక్షంలో సంప్రదాయ సంగీత కచేరీ నిర్వహించారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, సిబ్బందికి ప్రసాదాన్ని అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజుతో పాటు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, ఐఐటి డైరెక్టర్ డాక్టర్ రఘురామరాజు, కైలాష్, భీమాస్ మోహన్, ప్రిన్సిపాల్ ఏ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.